హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లలితాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అండి. ఈరోజు నేను మీకు మా విలేజ్లోని శ్రీ దుర్గమల్లేశ్వర స్వామి టెంపుల్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఇది మాకు ఊరికి దగ్గరలోనే ఉంటుంది అనమాట. ఫారెస్ట్ ఊరికి దగ్గరలో ఉంటుంది, ఫారెస్ట్లో ఉంటుంది టెంపుల్. ఇది స్వయంభూ అండి. ఇక్కడ టెంపుల్లోనే ఒక గుహలాగా ఒక రాయి ఉంటుంది, అందులో ఒక స్వరంగం లాగా ఉంటుంది, అందులో నుంచి ఈ శివలింగం వచ్చిందని చెప్తూ ఉంటారనమాట. ఇది వచ్చేసి కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన టెంపుల్ అండి. దీనికంటే ముందు మాకు ఓల్డ్ టెంపుల్ ఉండే, ఇది వచ్చేసి ఓల్డ్ టెంపుల్. ఇదేంటంటే ఒక రూమ్ లాగా ఉంటుండే, దాంట్లో స్వయంభూ వెలిసిన ఈ స్వామిని ఉంచేవాళ్ళు. తర్వాత ఈ టెంపుల్ని కన్స్ట్రక్షన్ చేద్దామని మొత్తం చుట్టూ పగలగొట్టేసి ఓన్లీ ఏదైతే స్వయంభూ వెలిసిందో అది మాత్రం ఉంచి చుట్టూ ఉన్నది తీసేశారనమాట. తర్వాత కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు, పెద్దగా ఎక్స్పాండ్ చేశారండి టెంపుల్ అనేది. ఇదేంటంటే ఇక్కడ చాలామందికి స్వయంభూ కదా, చాలా నమ్మకం ఉంటుంది అనమాట. ఇక్కడికి వచ్చిన ప్రతిదీ, కోరుకున్న ప్రతిదీ జరుగుతుందని చెప్పేసి చాలామంది నమ్ముతారు. సో ఆ నమ్మకం వల్లనో తెలియదు కానీ ఇది చాలా ఫేమస్ అంటే ఫేమస్ అయిపోయింది ఇక్కడ. ఇది వచ్చేసి గుహ అనమాట. ఇందాక మీకు చెప్పాను కదా, ఆ గుహ దాంట్లో నుంచే వచ్చిందని అంటారు. ఇది ఓల్డ్ టెంపుల్. తర్వాత కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఇలా ఉందన్నమాట టెంపుల్. కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఇలా ఉందండి, న్యూలీ కన్స్ట్రక్షన్ అనమాట. ఇక్కడ ఇంకా చుట్టుపక్కల చిన్న చిన్న టెంపుల్స్ కూడా కన్స్ట్రక్షన్ చేశారు. పైన ఇంకా లక్ష్మీ అమ్మవారు, గణేష్ టెంపుల్. ఇవి ముందు ఏంటంటే శివుడి గుడి కంటే ముందు వచ్చేటప్పుడే గణేష్ టెంపుల్ ఇది చేశారు. ఈ టెంపుల్ దాటి వచ్చిన తర్వాత మనకి శివాలయం ఉంటుంది అనమాట. తర్వాత పైన అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు ఉంటుంది. చుట్టుపక్కల బాబా టెంపుల్ అవి కూడా ఉన్నాయన్నమాట. కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఇలా ఉంది వ్యూ అనేది. ఇది వచ్చేసి స్వయంభూ అండి. మనకి ఏంటంటే అయ్యగారు మనల్ని లోపలికి పంపించి మనతోనే చేపిస్తారనమాట అభిషేకం అనేది. మా హస్బెండ్ అండ్ మా బాబు కూడా చాలాసార్లు స్వయంభూ లింగానికి అభిషేకం చేశారనమాట. మన చేతులతో చేపిస్తారు కాబట్టి మనకి సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది, చేసామన్న పూజ చేసామన్న తృప్తి కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ ఏంటంటే శివరాత్రి టైంలో చాలా అంటే చాలా బాగా చేస్తారండి. ఉత్సవ విగ్రహాలకి కళ్యాణం జరిపిస్తారనమాట. ఎంత లేట్ అయినా, ఎంత నైట్ అయినా విలేజ్లో 2-3 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉన్నా కూడా ట్రాక్టర్స్లో వస్తారు శివరాత్రికి. ఇక్కడ కళ్యాణం అయ్యే వరకు ఉండి కళ్యాణం చూసుకొని వెళ్తారనమాట అదే ట్రాక్టర్స్లో. సో చాలా అంటే చాలా బాగుంటుంది శివరాత్రి టైంలో. ఇక్కడ కార్తీక మాసం శివరాత్రి, ఫారెస్ట్ కదా, దీపాలు పెడితే ఇంకా చాలా అందంగా కనిపిస్తుంది అనమాట చుట్టూ. మా చిన్నప్పుడు ఇక్కడ గుడి పెద్దగా కన్స్ట్రక్షన్ చేయకముందు చాలాసార్లు వచ్చేవాళ్ళం మేము. ఇక్కడ ఏంటంటే అయ్యగారు ఉండకపోతుండే, జస్ట్ పూజ చేసి వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఏంటంటే పెద్దగా చేశారు కాబట్టి అయ్యగారు అంతా మొత్తం మంచిగా చేశారనమాట. చాలామంది దాతలు కూడా విరాళాలు ఎక్కువ ఇవ్వడం వల్ల చాలా అంటే చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారనమాట. చుట్టూ కూడా టెంపుల్స్ చాలా కన్స్ట్రక్షన్ చేశారండి. బాబా టెంపుల్ కానీ, వినాయక టెంపుల్ కానీ, అమ్మవారి టెంపుల్ కానీ అవి చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారనమాట. మేము విలేజ్కి వచ్చామంటే కంపల్సరీగా ఈ టెంపుల్ని విజిట్ చేయకుండా వెళ్ళాము. ఇక్కడ చుట్టుపక్కన కోనేరు కూడా కట్టారనమాట. చాలా బాగుంటుంది. టెంపుల్ వ్యూ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట ఫారెస్ట్లో. మీలో ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.